ఆదివారపు ఆరాధనకు వచ్చేసినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. ఇంతవరకునైనా మరి జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండి జరిగించారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు. మరి ఈ సమయంలోనైనా నీ బిడ్డలతో కొద్ది నిమిషాలు నీ మాటలు పంచుకొనుచుండగా నైనా మరి వారికి అర్థమయ్యే రీతిలో బోధించే సమయోచితమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి. అలాగేనైనా వింటున్న ప్రతి ఒక్కరు కూడా అశ్రద్ధగా కాక శ్రద్ధ కలిగి నీ మాటలు వినే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మనుషులు సమాజంలో మనం చూస్తే ఎలా ఉన్నారంటే తీరిక లేకుండా మనుషులు కనపడుతూ ఉన్నారు కదా. అంటే మనుషులను మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతో పనులు పెట్టుకున్నారు మనుషులు, తీరిక లేదు. ఎంతో పని పెట్టుకొని ఆ పని ఎక్కడ దాకా వెళ్ళిపోయిందంటే చివరకు దేవుని యొద్దకు రావడానికి కూడా తీరిక లేకుండా మనుషులు బిజీ అయిపోయారు ఈరోజు. అంటే ఈరోజు మనుషులు వారికున్న పనులే ప్రాముఖ్యం అనుకొని దేవుని యొద్దకు కూడా రాలేకపోతున్నారు చాలామంది. వారిని మనం అడిగితే ఎందుకు దేవుని యొద్దకు రావడం లేదు, ఆదివారపు ఆరాధనకు రావాలి కదా, దేవుని సన్నిధికి వచ్చి అందరితో సంఘం అంతటితో కలిసి దేవునితో మరి ఈ విశ్వాసులతో ఏకంగా కలిసి పాటలు పాడుచు ఆయనను మహిమపరచాలి కదా అని మనం అడిగితే వారు అంటారు, ఏమంటారంటే తీరిక లేదు, సమయం లేదు, టైం లేదు, నాకు చాలా పని ఉంది అని సమాధానాలు చెప్పడం మనం చూస్తాం. అంటే వారికి అర్థమైంది ఏంటంటే దేవుని కంటే ప్రాముఖ్యమైనది పని అనుకుంటున్నారు చాలామంది కదా. ఏమనుకుంటున్నారు అంటే ఈ పని పెట్టుకున్న వారు, ఇలా మాట్లాడుతున్న వారు వారు చెప్పగానే ఏం చెబుతున్నారంటే మాకు దేవుని కంటే ఈ పనే ప్రాముఖ్యమైనది, అందుకనే మేము దేవుని యొద్దకు రాలేకపోతున్నాము అని వారు సమాధానం చెబుతున్నారు. ప్రియులారా, మనకు ఎన్ని పనులైనా ఉన్నని, ఎంత పని ఉన్నా కూడా దేవుని సన్నిధికి ప్రతి వారం రావాలండి, ప్రతి వారం రావాలి. అసలు ఈరోజు దేవుని గురించి అవగాహన లేదు మనుషులకు. దేవుడు అంటే ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో, ఆయన ఏంటో అర్థం చేసుకోలేదు కనుకనే ఈరోజు ఆయన యుద్ధకు రాకుండా వారి పనుల్లో మునిగిపోయారు మనుషులు. ఈరోజు దేవుని గురించి మాట్లాడేటప్పుడు ప్రియులారా, దేవుని యొద్దకు రావడానికి టైం కుదిరితే రావటం కాదు, వీలుంటే రావటం కాదు. దేవుని యొద్దకు రావడానికి టైము ఉన్నా లేకున్నా టైం కుదుర్చుకొని మరి దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే ఆయన మనిషి కాదు, దేవుడు. నిన్ను పుట్టించినవాడు, ఈరోజు నీకు బ్రతుకునిచ్చినవాడు, నేను కాపాడుతున్నవాడు ఆయన. అలా నిన్ను కాపాడుతున్న వాని యొద్దకు రావడానికి, టైం ఇచ్చిన వాని యొద్దకు రావడానికి టైం ఉంటే వస్తా అనడము అది పద్ధతి కాదు, అది ధర్మం కాదు. అసలు మనిషికి దేవుడు అర్థం కాలేదు పిల్లారా, సరిగా అర్థం చేసుకోలేదు మనిషి. అసలు అర్థం కావాలంటే ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనిషి కదా. ఒక మనిషి మనకు అర్థం కావాలంటే ఆ మనిషి గురించి మనం ఏం చేయాలి, తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ మనిషి ఏంటో, ఆ మనిషికి ఉన్న చరిత్ర ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే దేవుడు కూడా అర్థం కావాలంటే ఆ దేవుని గురించి మనం తెలుసుకోవాలి, ఆయన చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. అప్పుడే దేవునికి ఇవ్వవలసిన సమయం మనం దేవునికి ఇస్తాము. ప్రియులారా, అసలు దేవుడు ఏంటో ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దాం. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో మనం ఆలోచిద్దాం ప్రియులారా ఈ సమయంలో కొన్ని నిమిషాలు. ప్రియులారా, ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి, మనమేంటో తెలుసుకోవాలి, దేవుడేంటో తెలుసుకోవాలి.
ఈ కనబడుతున్న విశ్వం చాలా పెద్దది పిల్లారా. ఈరోజు మనం బయటకు వెళ్ళి చూస్తున్నాం కదా, ఈ కనబడుతున్న విశ్వం అన్నది చాలా పెద్దది. ఆ విశ్వంలో నువ్వు బయటికి వెళ్ళి రాత్రి కన్నులెత్తి పైకి చూడు ఒకసారి, ఏం కనబడతాయి? నక్షత్రాలు కనబడతాయి కదా ఆకాశంలో. మనము రాత్రి అవ్వగానే బయట ఉన్నప్పుడు పైకి కన్నులెత్తి పైకి చూస్తే మనకు ఎన్నో నక్షత్రాలు ఎన్ని కనబడుతున్నాయి? లెక్క పెడతామా? లెక్క పెట్టలేం. లెక్క పెడతామా నక్షత్రాలను? లెక్క పెట్టలేం కదా. అంటే నక్షత్రాలు అన్నవి కోటాను కోట్ల నక్షత్రాలు మనకు ఆకాశంలో కనబడుతున్నాయి. అయితే మనకు కనబడుతున్న ఆకాశం మాత్రం ఇది ఒక ఆకాశం మాత్రమే. ఇలాంటివి ఆకాశ మహాకాశాలు ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తాము ఆకాశ మహాకాశాలు అని చదువుకుంటాం కదా. అంటే మనకు కనబడుతున్నది మాత్రం ఒక ఆకాశమే, అందులోనే ఎన్నో నక్షత్రాలు మనకు కనబడుతున్నాయి. ఇలాంటివి ఆకాశ మహాకాశాలు ఉన్నాయి కదా, అందులో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి ప్రియులారా. ఈ విశ్వంలో ఎన్నున్నాయి? కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. అందులో ఒక నక్షత్ర మండలమే ఏంటంటే పాలపుంత నక్షత్ర మండలం. ఏంటి? పాలపుంత నక్షత్ర మండలం. దాన్ని ఇంగ్లీష్లో మిల్కీవే గెలాక్సీ అంటారు. పాలపుంత నక్షత్ర మండలం, ఆ నక్షత్ర మండలమే ఇప్పుడు మనం చూస్తున్నాం. అందులో ఆ నక్షత్ర మండలంలో ఒక గ్రహం సౌర కుటుంబంగా ఉంది. ఒక సౌర కుటుంబం. ఆ కుటుంబంలో ఒక గ్రహమే భూగ్రహం. అదే మనం నివసిస్తున్న గ్రహం. విశ్వం ఎంత పెద్దదో చెబుతున్నాను. ఇప్పుడు కనబడుతున్న ఒక ఆకాశ మండలము చూస్తున్నాం కదా, అది ఒకటి మాత్రమే. అందులోనే ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు. ఆ కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉంటే అందులో ఒక నక్షత్ర మండలమే పాలపుంత నక్షత్ర మండలం. అందులో ఒక కుటుంబం ఉంది, అదే సౌర కుటుంబం. ఆ సౌర కుటుంబంలో ఒక గ్రహం ఉంది, అదే భూగ్రహం. ఆ భూగ్రహంలోనే మనమంతా నివాసం చేస్తున్నాం. మనమంతా నివాసం చేస్తున్నాం ఈరోజు భూగ్రహంలో. అంటే ఈ భూగ్రహం అన్నది చాలా చిన్నది పిల్లారా. ఈ విశ్వంలో ఈ మనం నివసిస్తున్న భూగ్రహం ఉందే చాలా చిన్నది. మన కంటికి బయటికి వెళ్ళి చూస్తే పైకెత్తినప్పుడు, కళ్ళు పైకెత్తి చూసినప్పుడు నక్షత్రాలు చిన్న చిన్నవిగా కనబడుతున్నాయి కదా రాత్రిపూట. ఆ చిన్న చిన్నగా కనబడుతున్న నక్షత్రాలు ఈ భూమి కంటే చాలా రెట్లు పెద్దవి. ఇది తెలుసా? ఈరోజు ఈ భూగ్రహమే, ఈ భూమి చాలా పెద్దదని మనం అనుకుంటున్నామేమో. కాదు, మన కంటికి చిన్నవిగా కనబడుతున్న నక్షత్రాలు ఉన్నాయే, అవి ఈ భూమి కంటే చాలా పెద్దవి. చాలా పెద్దవి ప్రియులారా. ఒక్క నక్షత్రం గనక ఈ భూమి మీద పడిందనుకోండి, ఈ భూమికి ఉండదు. అంత పెద్దవి నక్షత్రాలు. అంత చిన్నది భూగ్రహం ప్రియులారా, అంత చిన్నది. అంటే ఇంత చిన్న దానిపై ఉన్న మనిషి ఈరోజు దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆలోచన, దేవుని యొద్దకు రావాలన్న ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు పిల్లరా. దేవుని గురించి ఆలోచించడమే తీరిక లేకుండా బ్రతుకుతున్నాడు మనిషి. దేవుని గురించి ఆలోచించిన ఒక భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సామర్థ్యాన్ని అర్థం చేసుకున్న ఒక భక్తుడు ఏమంటున్నాడు ఇప్పుడు మనం చూద్దాం పిల్లలు. చూడండి, కీర్తనల గ్రంథంలోకి రండి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయంలోకి రండి పిల్లరా. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. 3-4 చదువుకుందాం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చూడండి,
ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడైన దావీదు గారు రాసిన కీర్తన ఇది. ఆయన అంటున్నాడు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, అంటే నీవు ఆకాశాలను సృజించావు నాయన, ఆ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుణ్ణి జ్ఞాపకము చేసుకొనటానికి వాడే పాటివాడు, అసలు ఏ పాటివాడు వాడు? ఎందుకంటే నీవు కలగజేసావే ఆకాశాలు చాలా పెద్దవి, ఆకాశాలు కలగజేశావు. అందులో ఉన్న నక్షత్రాలు కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి కదా. వీటన్నిటిని పెద్ద వాటిని వీటన్నిటిని కలగజేసిన దేవా, నీవు మనుష్యుడన్నవాడు చాలా చిన్నవాడు, చాలా చిన్న గ్రహంలో మనిషి నివసిస్తున్నాడు కదా. అయితే అంత చిన్నవాడిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? చూడండి, మన గురించి మనకు తెలియక మనం ఏదో గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం. మనము దేవుణ్ణి చాలా చిన్నవాడిగా చూస్తూ ఉంటాం. మనమేంటో గొప్పగా ఫీల్ అవుతూ దేవుని చాలా చిన్నవాడిగా చూస్తున్నావేమో. ఈ విశ్వంలో నీ జాడ వెతికితే చాలా చిన్నవాడివి నీవు. విశ్వం చాలా పెద్దది. ఈ విశ్వం చిన్న గ్రహంలో నువ్వు, ఆ గ్రహంలో కూడా చూడండి పిల్లరా, ఈ భూగ్రహం అన్నదే చాలా చిన్నది ఈ విశ్వంలో. అలాంటిది ఆ భూగ్రహంలో ఎన్నో ఉన్నాయి కదా, ఎన్నో ఉన్నాయి. ఈ భూగ్రహంలో ఎన్నో పట్టణాలు, ఎన్నో జిల్లాలు, ఎన్నో రాష్ట్రాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు ఎన్నో ఈ భూగ్రహంపై ఉన్నాయి. అయితే ఈ భూగ్రహంలో 3 వంతుల నీరు, 1 వంతు ఆర్య నేల మాత్రమేంది. ఆ 1 వంతు ఆర్య నేల మీద మనుషులు అక్కడక్కడ నివాసం చేస్తున్నారు. ఇప్పుడు వీటన్నిటి బట్టి ఆలోచించండి, మనిషి ఎంత చిన్నవాడో. ఇప్పుడు ఆలోచించండి, మనిషి అన్నవాడు ఎంత చిన్నవాడో ఆలోచించండి. అందుకే అది తెలుసుకున్న భక్తుడు అర్థం చేసుకున్నాడు. ఏంట్రా దేవుడు ఇంత పెద్ద వాటిని కలగజేసిన ఆయన మన యొద్దకు వచ్చాడేంటి, మన గురించి ఆలోచిస్తున్నాడేంటి? దేవా, నీవు చేసిన వాటిని ఆలోచించానయ్యా. అలా ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటివాడయ్యా. నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటివాడు? అసలు అర్హత లేనివాడు కదా వాడు. ఏ పాటివాడు అసలు? నీవు కలగజేసిన వాటిని చూసినప్పుడు నా మైండ్ పోయిందయ్యా. అస్సలు అలాంటిది వాడవు నీవు, అంత గొప్పవాడవు నీవు. అలాంటి గొప్పవాడవైన నీవు మా యొద్దకు వచ్చావా నాయన? నా గురించి ఆలోచిస్తున్నావా? మా గురించి ఆలోచిస్తున్నావా నీవు? అసలు మేము అర్హత లేని వారము మా గురించి నువ్వు ఆలోచించడానికి నాయన అని ఆయన భక్తుడు చెబుతున్నాడు. పిల్లరా చూడండి, అంటే ఒక దేవుని గురించి ఆలోచించిన ఒక భక్తునికి అర్థమైంది ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో. దేవుడు అంటే సామాన్యుడు కాదు ప్రియులారా. దేవుడు అంటే సామాన్యుడు కాదు, నీలా నాలాంటి మనిషి కాదు దేవుడు అంటే. ఈరోజు అలాంటి దేవుని యొద్దకు రావడానికి మనిషి తీరిక లేదు, బిజీగా ఉన్నాను, టైము లేదు అంటూ ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు మనిషి. దేవుణ్ణే లెక్క చేయకుండా చూస్తున్నాడు కదా ఈరోజు మనిషి. లెక్క చేయడం లేదు. ఈరోజు ఆరాధన ఉంది, ఆరాధనకు నువ్వు రావటం లేదంటే నీవు దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా నీ పనుల్లో తిరుగుతున్నట్టు లెక్క. దేవుడే గనక తలుచుకుంటే నీ లెక్క ఉండదు, అది తెలుసుకోవాల్సిన మనిషి. ఈరోజు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. దేవుడు ఆయన చూస్తున్నాడు కాబట్టే నీవు పని చేసుకోగలుగుతున్నావు. నీకు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి నువ్వు పని చేసుకోగలుగుతున్నావు. అలాంటి ఆయన యొద్దకు నువ్వు రావడానికే ఈరోజు నీకు టైం లేదంటే ఎలా చెప్పండి? ఆలోచించండి ఒకసారి, ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి దేవుడు మనల్ని ఈరోజు కాచి కాపాడుతున్నాడు. మరి ఆయన యొద్దకు రాకుండా నువ్వు తిరుగుతూ బ్రతుకుతూ నీ ఇష్టాంతానికి బ్రతుకుతూ ఉంటే ఆయన చేతుల్లో నుండి ఎవరైనా కాపాడగలుగుతారా? చెప్పండి, కాపాడలేరు. దేవుని నుండి మనల్ని ఎవరైనా కాపాడగలుగుతారంటే కాపాడలేరు పిల్లారా. దేవుని యొద్దకు ఖచ్చితంగా రావాలి మనం. ఇంకా ఏంటో దేవుడు అంటే ఏంటో మనం ఇంకొక వచనం కూడా చూద్దాం. చూడండి పిల్లారా, అదే కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం.
యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించి ఉన్నావు. నా పడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు. ఇక్కడ కూడా దావీదు గారు ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావయ్యే. నీవు ఈరోజు సమయం లేదని నువ్వు రాలేకపోతున్నావేమో. ఆయన అన్నీ చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను పరిశోధిస్తున్నాడు. ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు ఆయన. ఈ ప్రతి మనిషి ఎక్కడ వెళుతున్నాడు, నా సన్నిధికి వెళుతున్నాడా, పనికి వెళుతున్నాడా, నా సన్నిధిని ఎగ్గొట్టి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అని ఆయన ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశీలిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు ప్రతి మనిషిని. ఇంకేం చేస్తున్నాడు ఆయన? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మనుషులు కూర్చుండేది పరిశీలిస్తున్నాడు, లేచేది పరిశీలిస్తున్నాడు. నీకు తలంపు పుట్టక మునుపే నీ మనసును ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. పిల్లారా, నీ మనసును ఇంకేమైనా చేస్తున్నాడు ఆయన? నీ నడకను, నీ పడకను కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. నీ నడక ఎటువైపు నడుస్తున్నావు? దేవుని మాటలు వినబడుతున్న మందిరం వైపు నువ్వు నడుస్తున్నావా, లేదా నీ సొంత పనుల వైపు, ఈ పాపపు క్రియల వైపు నీవు నడుస్తున్నావా అని నీ నడకలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. ఈరోజు నా బిడ్డకు ఆయుష్ ఇచ్చాను, బ్రతికించాను, ఆదివారం రోజున బ్రతికించి కాచి కాపాడాను. అయితే ఇప్పుడు నా మందిరానికి బయలుదేరుతాడా, లేదా తన పనికి బయలుదేరుతాడా? నా మాటలు వినడానికి బయలుదేరుతాడా, లేదా వేరే పని నిమిత్తం బయలుదేరుతాడా అని నడకల యుద్ధకు, కాళ్ళ యుద్ధకు వచ్చి ఆ నడకల్ని కనిపెడుతూ పరిశీలిస్తున్నాడంటే పిల్లరా. అలా కనిపెడుతూ పరిశీలిస్తున్నప్పుడు ఒకవేళ మన నడకలు గనక మందిరం వైపు సాగకపోతే మనము ఎలా తప్పించుకుంటాము దేవుని యుద్ధ నుండి లెక్క చెప్పేది ఉంటుంది పిల్లారా. ఇంకేం పరిశీలిస్తున్నాడు ఆయన? నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, నీవు నా మాట నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలుసయ్యా. ఎందుకంటే వెనకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకు అందదు. చూడండి, నీ గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఇవన్నీ పరిశీలిస్తున్నావేంటి, ఇవన్నీ పరిశోధిస్తున్నావేంటి? నా మనసు తెలుసుకుంటున్నావు. నా నోట్లో ఉన్న మాట బయటికి రాకముందే నీకు తెలుసు. ఇవన్నీ తెలిసిన వాడవైన నిన్ను గురించి మేము తెలుసుకోవడానికి అది మాకు మించినది, అది అగోచరము, మాకు అందదు. అది అందదు. నిన్ను గురించి ఆలోచించినప్పుడు, నీ గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అర్థం కావడం లేదు నాయన అంటున్నాడు. చూడండి, దేవుడు అంత గొప్పవాడు పిల్లరా, అంత గొప్పవాడు. నువ్వు ఎక్కడ వెళ్తున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏమేమి క్రియల్లో నువ్వు పాల్గొంటున్నావో అన్నీ పరిశీలిస్తూ, గమనిస్తూ, కనిపెడుతూ ఉంటున్నాడు ఆయన. అది భక్తుడు అర్థం చేసుకున్నాడు. కాబట్టి నాయనా, ఇట్టి తెలివి నాకు మించినది, అది నాకు అందడం లేదు నాయన, అది అగోచరము, నీ గురించి తెలుసుకోవడము అంటున్నాడు. చూడండి పిల్లరా, అగోచరము. నీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అది మాకు అర్థం కావడం లేదు నాయన అంటున్నాడు. చూడండి, అర్థం కావడం లేదు అంటున్నాడు. నాకు శక్తి సరిపోదు నీ శక్తిని తెలుసుకోవడాలంటే అని చెప్తున్నాడు. పిల్లరా, దేవుని గురించి మనం ఆలోచించేటప్పుడు, దేవుని యొద్దకు రావడానికి మనం వెనకడుగు వేస్తున్నప్పుడు పిల్లరా, ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆయన చేతులు పడిన తర్వాత, చనిపోయిన తర్వాత మనం తప్పించుకుంటామంటే తప్పించుకోలేము. మనం ఇక్కడ బ్రతుకున్నప్పుడు మనకు ఆయుష్ ఇచ్చి ఆయన కాచి కాపాడినప్పుడు నీ ఇష్టానుసారంగా తిరిగి, నీ ఇష్టానుసారంగా బ్రతికి నువ్వు ఎక్కడెక్కడో ఉండి చనిపోయావనుకోండి, చనిపోయిన తర్వాత ఆయన చేతుల్లో నువ్వు తప్పించుకుంటావా? తప్పించుకోలేము. ఇంకా ఆయన శక్తి ఏంటో ఇంకొక మాట కూడా చూడండి పిల్లరా. ఆయన శక్తి ఏంటో, ఆయన సామర్థ్యం ఏంటో ఇంకొక మాట కూడా చూడండి. యోబు గ్రంథంలోకి రండి. యోబు గ్రంథము
41వ అధ్యాయము, దానికంటే ముందు ఇంకొక మాట చూద్దాం పిల్లరా. యోబు గ్రంథం కంటే ముందుగా చూడండి, యోబు గ్రంథం కంటే ముందుగా ఒక మాట మనం చూద్దాం. అదే యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలోకి రండి. 38వ అధ్యాయము, యోబు గ్రంథం 38వ అధ్యాయం 8వ వచనం చదవండి. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడేవాడు. దేవుని శక్తి ఏంటో మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఆయన బలం ఏంటో మనం ఆలోచిస్తున్నాము. ఇక్కడ చూడండి, చెప్తున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు? సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడేవాడు. అమ్మ, మీరందరూ సముద్రాలు ఎందరో చాలా మంది చూసే ఉంటారు కదా. సముద్రాలు చూశారా? చూసిన వాళ్ళ చేతులు చెప్పండి, ఎంతమంది చూశారు? సముద్రాలు చూసిన వారు చూశారు కదమ్మా. సముద్రాల దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, వైజాగ్ వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు, ఇలా పలు ప్రాంతాలు వెళ్ళినప్పుడు మనం సముద్రాలు చూస్తూ ఉంటాం కదా. అలా సముద్రాల దగ్గరకు వెళ్ళినప్పుడు అవి ఎంతో వేగంతో ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా. ఎంతో శబ్దం పగలు మనకు సరిగ్గా వినపడదు, కానీ రాత్రిపూట దాని దగ్గరికి వెళ్ళామనుకోండి, సముద్రం దగ్గరికి, దాని శబ్దం మనకు ఎంతో సౌండ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఆ వాటర్. అదే చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు. ఏమని చెప్తున్నాడు అంటే, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా, అంటే ఒక చోట నీరు ఉంటుంది సముద్రంలో, అక్కడ నుండి వస్తుంది ఇక వేగంతో పొర్లి వస్తూ ఉంటుంది. అలా పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడేవాడు. అంటే ఆ నీటిని మూస్తున్నాడంట. మూసిన వాడేవాడు అంటే దేవుడే మూస్తున్నాడు దానిని. అవి ఎంతో వేగంతో పరిగెత్తుకొని వస్తున్నాయి, కానీ వాటిని బయటికి రాకుండా మరలా ఆ సముద్రంలోనే ఉండేటట్లుగా తలుపుల చేత బంధించిన వాడెవరు? దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఆ నీటినే గనక, అలా వస్తున్న నీటినే గనక ఆయన బంధించకుంటే, తలుపుల చేత బంధించకుంటే, ఈ ఒక్క వంతు ఆరిన నేల ఉన్న ఈ భూమి గడ్డ ఒకే 3 నిమిషాల్లో శ్మశానంగా మారిపోతుంది పిల్లరా. సముద్రాలకు గనక దేవుడు సెలవిచ్చి ఆయన ఆపకుంటే, ఆ సముద్రాలు గనక ఒకేసారి భూమిపైకి నీళ్లు వస్తే, ఆరిన నేలపైకి, ఇక మనమంతా ఒకే 3 నిమిషాల్లోనే మనం ఏమైపోతాం? శవాలుగా మారిపోతాం పిల్లరా. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ 3 వంతు నీళ్ళుంది భూమి మీద, 1 వంతే ఉంది ఆరిన నేల. అలా దేవుడే గనక ఆ సముద్రాలకు గనక ఆజ్ఞాపించడం అనుకోండి, ఆ నీరు అలాగే వచ్చిందనుకోండి, ఇక మనమంతా జల సమాధి. ఒకనాడు నోవహు గారి కుటుంబం దగ్గర మనం చూస్తాం కదా. నోవహు గారి కాలంలో జల సమాధి అయిపోయారు అందరూ. అలా జల సమాధి కావాల్సి వస్తుంది. అంటే దేవుని శక్తిని ఒకసారి ఆలోచించండి. అంతటి సముద్రాలనే ఆయన ఆపుతూ ఉన్నప్పుడు ఒక మనిషి మాత్రం దేవునికి మాటినకుండగా, దేవుడు చెప్పినట్టు నడుచుకోకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు. చూడండి ఒకసారి, ఎంత భయభక్తి లేకుండా బ్రతుకుతున్నాడో మనిషి. ఇప్పుడు మనం ఆలోచించాలి కదా. ఎంత భయం లేదు. సముద్రం దగ్గరికి వెళ్ళి, నాకు భయం లేదని నువ్వు నిలబడి ఒకసారి సముద్రంలో వెళ్ళి బ్రతుకుతావా? నువ్వు సముద్రం దగ్గర వెళ్తే ఒక్కసారి అలా ఇలా వచ్చి ఇలా కొట్టిందంటే, సముద్రంలో ఎందరో చనిపోయిన వారు ఉన్నారు కదా. సముద్రాల మేరకి వెళ్ళి అలా ఒక్కసారి వారిపై పడింది అనుకోండి, సముద్రంలో కలిపేసుకుంటుంది అది. అంటే సముద్రం అంటే నీకు భయం ఉంది. అలాంటి నువ్వు భయపడుతున్న వాటిని ఆయన అణిచివేస్తున్నాడు. వాటిని ఏం చేస్తున్నాడు? కంట్రోల్ చేస్తున్నాడు. కానీ నువ్వు మనిషివి, చాలా చిన్నవాడివి, కానీ దేవుడు అంటే నీకు భయం లేదు. చూడు, ఆయన శక్తి నీకు అర్థం కావటం లేదు. ఆయన శక్తి అంటే ఇంకొక మాట కూడా చూద్దాం పిల్లారా. చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయంలోకి రండి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం చూద్దాం. 21వ వచనం 22వ వచనం. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు ఉన్న వివేకం లేని మూడులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగము ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లు
నిత్య నిర్ణము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధి నా వనకరా. చూడండి, ఇదే యెహోవా అంటున్నాడు. ఇక్కడ చూడండి పిల్లలు, ఇంకా క్లారిటీ చెప్తున్నాడు. ఇక్కడ సముద్రం గురించి, దానికి ఉన్న చరిత్ర గురించి దేవుడు ఇంకా క్లారిటీ చేస్తున్నాడు. ఏమని? భయపడని వాడిని, దేవుని సన్నిధికి రాని వాడిని గురించి, ఆయన మందిరానికి రాని వాడిని గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు తెలుసా? ఆయన సన్నిధికి రాని వారి గురించి ఏమని చెబుతున్నాడు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఏమని? కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకం లేని మూడులారా, ఈ మాట వినండి. ఏ మాట? చెబుతాను వినండి. నా సన్నిధికి రమ్మంటే మీరు రాలేకపోతున్నారు కదా, నా యొద్దకు రండంటే మీరు రాలేకపోతున్నారు కదా, నా మాటలు వినడానికి రండంటే మీరు రాలేకపోతున్నారు కదా. అయితే ఇప్పుడు నేను చెబుతున్న మాటలు మీరు వినాలి. ఏంటయ్యా అవి అంటే అని చెబుతున్నాడు. ఏంటవంటే, సముద్రం మీరు చూస్తున్నారు కదా, ఆ సముద్రంలో ఉన్న నీరును మీరు చూస్తున్నారు. అయితే ఆ సముద్రంలో ఉన్న నీరు దాన్ని దాటకుండునట్లును, దాని యొక్క నీరు యొక్క తరంగములు ఎంత పొర్లిలను అవి ప్రబలలేక ఉండునట్లు, అలాగే ఎంత ఘోషించినా, అంటే సౌండ్ ఘోష, అవి ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఉండునట్లు వాటికి సరిహద్దుగా నేను ఏం చేశానో తెలుసా? ఇసుకను నియమించాను. ఏం చేశాడంటే ఆయన? ఇసుకను సరిహద్దుగా అవి ఎంతో వేగంతో ఘోషిస్తూ ప్రయాణం చేస్తున్నా కూడా వాటిని ఆపుతున్నాను. దేనితో? ఒక ఇసుకతో నేను సరిహద్దుగా నియమించినాను. పెడితే మీరు నాకు భయపడరు. ఆలోచించండి ఒకసారి. సముద్రం చాలా పెద్ద సముద్రం కదా అది. అలాంటి సముద్రాన్ని, ఎంతో ఘోషిస్తున్న సముద్రాన్ని తరంగాలు పొర్లినా కూడా వాటన్నిటిని కంట్రోల్ చేస్తున్నాను, ఆపుతున్నాను ఒక ఇసుకతో. అయితే మీరు మాత్రము నా మాటకు భయము లేకుండా, భక్తి లేకుండా, నాకు భయపడకుండా మీరు బ్రతుకుతున్నారా? ఇప్పటికైనా ఇది ఆలోచించిన మీరైనా, ఈ సముద్రం గురించి ఆలోచించిన మీరైనా భయపడరా? నాకు నా సన్నిధిని మీరు వనకరా అంటున్నాడు. వనకడం తర్వాత భయపడకుండా ఉన్నారు ఈరోజు మనుషులు. సముద్రం గురించి ఆలోచించండి ఒకసారి. ఆ సముద్రం దగ్గరకు వెళ్ళండి. నేను అర్థం కావాలంటే, నా మనసు మీకు అర్థం కావాలంటే ఒకసారి ఆ సముద్రం దగ్గరకు వెళ్ళండి. అప్పుడైనా దాని గురించి ఆలోచించినప్పుడైనా నా నేనేంటో, నా శక్తి ఏంటో, నా బలం ఏంటో మీకు అర్థమైన తర్వాత నేను భయపడండి రా నాకు అంటున్నాడు. పిల్లరా, భయపడండి అంటున్నాడు. ఎందుకంటే సముద్రం పిల్లరా, దాని గురించి బాగా రీసెర్చ్ చేసినప్పుడు చాలా భయంకరమైనది సముద్రం అంటే. ఒక్కసారి కనుక దేవుడు సముద్రానికి సెలవిస్తే అంతే, మనం మిగలము. నీళ్లు కోస్తాయి, దేన్నైనా, బండనైనా కోస్తాయి, ఇసుకనైనా కోస్తాయి. కానీ ఆ ఇసుకని దాటి రాకుండా ఏం చేశాడు దేవుడు? దానికి ఆజ్ఞ ఇచ్చాడు. నీవు ఈ ఇసుక వరకే రావాలి, ఇక్కడి నుంచి మరలా వెనక్కి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ నా పిల్లలు నివాసం చేస్తున్నారు, నా పిల్లలకు హాని కలగకుండా నువ్వు ఇక్కడే ఉండాలని దేవుడు దానికి ఆజ్ఞ ఇచ్చాడు. కనుక ఈరోజు అవి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అక్కడే ఉంటున్నాయి. కానీ అదే దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. భూమి మీద మిమ్మల్ని పుట్టించింది నేనే కదా, భూమి మీద మీకు జన్మనిచ్చింది నేనే కదా. అయితే మీరు నా మాట వినండరా, నా మాట వినండి. మీరు నా యొద్దకు రండి, నా సన్నిధికి రండి, నన్ను ఆరాధించండి, నన్ను మహిమపరచండి అని ఆయన ఆ వేదనతో ఆయన చెబుతున్నాడు. పిల్లారా, నా సన్నిధిని వచ్చి మీరు నాకు వనకండి రా అని చెప్తున్నాడు. చూడండి, నాకు భయపడండి రా అని చెప్తున్నాడు. ఇప్పటికైనా పిల్లారా, దేవుడు అంటే తెలియనప్పుడు, దేవుని గురించి తెలుసుకున్నప్పుడైనా మనము దేవుని సన్నిధికి రావడం లేదంటే ఒక లెక్క ఉంది. దేవుని గురించి తెలిసి మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ అయినా కూడా ఆయన సన్నిధికి రాలేకపోతున్న వారి గురించి ఏమనాలి ఒకసారి చెప్పండి. వద్దు, ఇక మీద ఆయన గురించి అర్థం చేసుకుందాం, ఆయన మనసును అర్థం చేసుకుందాం, ఆయన బలాన్ని, ఆయన శక్తిని అర్థం చేసుకొని ఆయన సన్నిధికి వచ్చి భయభక్తులతో, వణుకుతో ఆయనను మహిమపరిచేవారుగా ఉండాలి. ప్రిలారా, ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. లేదంటే ఆయనే గనక చూస్తాడు ప్రతి దానికి ఆయన లెక్క రాస్తున్నాడు, ప్రతి దాన్ని చూస్తున్నాడు, ప్రతి ఒక్క మనిషిని పరిశీలిస్తున్నాడు. నీవు ఆయన చేతిలో నుండి తప్పించుకోలేవు. అంత శక్తి కలిగిన దేవుని చేతిలో నుండి మనము తప్పించుకోలేము. ఇక మీదటైనా ప్రతి వారం మందిరానికి వద్దాం, ఆయన చెప్పిన విధంగా ఆయన మాటలు విందాం, నేర్చుకుందాం. ఆయన మాటల ప్రకారం మనమంతా బ్రతికి దేవుడున్న లోకాన్ని చేరుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం.
పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు దేవా తండ్రి. నీ శక్తి ఏంటో, నీ బలం ఏంటో నీ బిడ్డలకు అర్థం కాక ఎందరో నాశనం వైపు వెళ్తున్నారు నాయన. అలాంటి వారు ఇకనైనా నిన్ను అర్థం చేసుకోవాలని, నీ బలాన్ని, నీ శక్తిని అర్థం చేసుకొని నీ వైపు మళ్ళాలని ఇంతవరకు కొన్ని మాటలు తెలియజేశాను నాయన. కనుక నేను చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాక వారి హృదయాల ఫలింపులాగున సహాయం దయచేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.